ఉండబోతోంది ఈ రాళ్ళు రప్పలు గుట్టలు పెట్రోల్ బంకులకు వీటన్నిటికీ కూడా కట్ చేసే అవకాశం ఉన్నదట. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డుల జారీలో కీలక నిబంధన ఆదాయ పరిమితి. ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉందన్న వివరాలన్నీ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే ఆదాయ పరిమితి ఆంధ్రప్రదేశ్లో అయితే ₹1,20,000, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ₹1,44,000, తమిళనాడు ₹1,00,000 ఇద్దరికి, గుజరాత్లో గ్రామీణ ప్రాంతాలు అయితే 1,80,000, పట్టణ ప్రాంతాలు అయితే 1,80,000, గోవాలో అయితే గ్రామీణ ప్రాంతాలు 1,20,000, అటు పట్టణ ప్రాంతాలు 1,20,000, ఒడిశాలో అయితే గ్రామీణ ప్రాంతాలు ₹1,20,000, పట్టణ ప్రాంతాలు అయితే ₹1,80,000, మహారాష్ట్ర 44,000, పట్టణ ప్రాంతాలు అయితే 59. ఇక కేరళలో అయితే 3 లక్షల లోపు, అటు తర్వాత పట్టణ ప్రాంతాలు అయితే 3 లక్షల లోపు. సో మహారాష్ట్రలో హైలైట్ ఉన్నది. $44 లక్షల లోపు, 59 లక్షల లోపు. మరి చాలా పెద్దది మహారాష్ట్ర. 44 లక్షలు అంటే చిన్న విషయం ఏం కాదు. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఉంటాయట. మహారాష్ట్రలో వేలలో ఉంటాయి. 44,000, 59,000. మిగిలిన చోట లక్షలల్లా. కేరళనే హైయెస్ట్, 3 లక్షల లోపు ఉంటే రేషన్ కార్డు. సో ఇవన్నీ ఆధారితంగా తీసుకొని మనకు కూడా ఇవన్నీ ఆధారితంగా తీసుకొని ఇన్కమ్ ఆధారితంగా తీసుకొని రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి బహుశా మనకైతే ఒక 1,00,000-1,20,000 పెడతారు అంతే, మహా అయితే 1,50,000. అయితే ఈ పాత మార్గదర్శకాల్లో ఆదాయ పరిమితి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు 1,50,000గా ఉంటే పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలుగా ఉన్నది. మనకి ఇక్కడ ఏమున్నది 1,50,000 2 లక్షలు ఉందట గతంలో. అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నారట. మహా అయితే కేరళ మాదిరిగా 3 లక్షల అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని 10 నుంచి 20,000 వరకు పెంచే ప్రతిపాదనట్టుగా తెలిసింది. భూమి విషయానికి వస్తే 3.5 ఎకరాల్లో పొలం, 7.5 ఎకరాల్లో మెట్ట అర్హత గతంలో ఉన్నాయి. అయితే వీటిని కూడా రాష్ట్రంలో ఇప్పటికే 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ముందులో మొత్తం 22.82 లక్షల కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తులో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన కొత్త రేషన్ కార్డుల డిమాండ్పై అంచనా వేశారు. దాదాపుగా 10 లక్షల పైచిలకు దరఖాస్తుల్లో ప్రతిపాదన లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరికి ఇస్తే రాష్ట్రంలోని లబ్ధిదారుల సంఖ్య 3.4 కోట్లుగా అవుతోంది. రాష్ట్ర జనాభా 3.80 కోట్లుగా అని ఓ అధికారి తెలిపారు. అంటే కేవలం 40 లక్షల మంది మాత్రమే రేషన్ కార్డు లేని వాళ్ళు, మిగిలినందరూ కూడా రేషన్ కార్డు ఉన్నోళ్ళు. ఇక కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. సంక్రాంతి పండగకి అటు ఇటుగా ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పౌర సరఫరా శాఖ వర్గాలు తెలిపాయి. రేషన్ కార్డు సంక్రాంతి నుంచి రాబోతున్నదట. దరఖాస్తుకు సంబంధించి ఆదాయం సుమారుగా 1,50,000 నుంచి ఒక 1,80,000 పెంచే అవకాశం ఉంది. అది 2 లక్షల పట్టణ ప్రాంతాలు అయితే 2,20,000, 30,000 పెంచే అవకాశం ఉన్నది. సుధా మరి ఎప్పుడు విడుదలైతే నిజంగానే ఈ ప్రతిపాదిక నిజంగానే ఇప్పుడన్నా ముందు పడుతుందా లేదా? ఎందుకంటే అన్నిటికీ అదే కారణం, అన్నిటికీ రేషన్ కార్డే కావాలి.